లోకం అనగా ఇక మనం చూస్తే పాపం చేత అపరాధం చేత చచ్చిన వారుగా ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన పాప కొరకై మన యొక్క శాప కొరకై ఈ లోకంలో ఆయన మరణిస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం చూసినట్లయితే రేపేమీ సంభవించినా మీకు తెలియదు కనుక ఈ సమయం ఉండగానే ప్రభు యేసుక్రీస్తు వారు నమ్మి రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. రక్షణ అనగా పాప క్షమాపణ, పాపాలు ఒప్పుకొని ప్రభు యేసుక్రీస్తు వారు నిత్య జీవం గలవాడని నువ్వు విశ్వసించినాడలా ఆ నిత్య జీవం గలవాడు కనుక నీ పాపం తీసివేసి పల్లవ రాజ్యంలో వారసులుగా చేస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో చూసినట్లయితే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమలు పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, ఏ ఒక్కరు నీతి మధ్య ఒక్కడూ లేకుండా సెలవిస్తుంది కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. కనుక ఈ యొక్క రక్షణ పొంది ఈ యొక్క జీవ మార్గం అనుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ యొక్క సమయాన్ని దేవుడు ఆశీర్వదించాడు.